హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం ఐఏఎఫ్ లెజెండ్ గ్రూప్ కెప్టెన్ అయిన డీకే పారుల్కర్ గురించి తెలుసుకుందాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చరిత్రలో కొన్ని పేర్లు ఎప్పటికీ చెరగని పదాలవుతాయి. వాళ్ళ త్యాగం, ధైర్యం భారత జాతికి ఆదర్శంగా నిలుస్తుంది. ఈ రోజు మనం చెప్పుకుంటున్న కథ పాకిస్తాన్ జైల్లోకి వెళ్లి అక్కడి నుండి తప్పించుకొని తిరిగి దేశానికి వచ్చిన ఒక గర్వకారణమైన సోల్జర్ కథ. అతను మరెవరో కాదు, ఐఏఎఫ్ లెజెండ్ గ్రూప్ కెప్టెన్ అయిన డీకే పరుల్కర్ గారిది. ఇంకా వీడియోలోనికి వెళ్తే, వింగ్ కమాండర్ డీకే పరుల్కర్ గారు మార్చ్ 1963లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అయ్యారు. అప్పటి నుండి ఆయన ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఫ్లయింగ్ ఇన్స్పెక్టర్ వంటి వివిధ నియామకాలను నిర్వహించారు మరియు 2 సంవత్సరాలు సింగపూర్ లో డెప్యుటేషన్ పై ఉన్నారు. ఈయన 1965లో జరిగిన ఇండో పాక్ వార్ లో పాల్గొన్నారు. ఆ సమయంలో అతని విమానం శత్రువుల కాల్పులకు గురైంది. ఆ కాల్పుల్లో అతని కుడి భుజానికి గాయమయ్యింది. అప్పుడు అతని టీం లీడర్ ఎజెక్ట్ చేయమని సలహా ఇచ్చినప్పటికీ అతను గాయంతోనే తిరిగి విమానాన్ని ఎయిర్ బేస్ కు తీసుకొని వచ్చారు. ఈ సాహసానికి అతనికి వాయుసేన మెడల్ బహుకరించారు. అలాగే ఈయన 1971లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్నారు. ఈయన ఆ యుద్ధంలో MiG-21 విమానం నడిపారు. యుద్ధ సమయంలో ఈయన విమానం గాల్లో పేలిపోయింది. అప్పుడు పరుల్కర్ గారు పారాచూట్ ద్వారా భూమిపై దిగారు. కానీ వెంటనే పాకిస్తాన్ సైన్యం చేత పట్టుబడ్డారు. పాకిస్తాన్ కి పట్టుబడిన ధైర్యం కోల్పోకుండా పాకిస్తాన్ యుద్ధ ఖైదీ శిబిరం నుండి పరుల్కర్ గారు తప్పించుకున్నారు. ఈయనతో పాటు తన తోటి సహచరులైన మరో ఇద్దరిని తప్పించారు. వీరు ఎలా తప్పించుకున్నారంటే, జైల్ లేఅవుట్ ని జాగ్రత్తగా అధ్యయనం చేసి భద్రతలోని బలహీనతను గుర్తించారు. వీరు అక్కడ ఉన్న సోల్జర్ సహాయం తీసుకొని తక్కువ రక్షణ ఉన్న సెల్లోకి వెళ్లిపోయి అక్కడి నుండి సొరంగం ద్వారా గ్రాండ్ ట్రంక్ రోడ్డుకు దారి తీసే రోడ్డుకు చేరుకున్నారు. అక్కడి నుండి వారు ఉత్తరం వైపు ఉన్న కొండల వైపు నడిచి తరువాత ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దు దాటి ఆఫ్ఘనిస్తాన్ లోకి ప్రవేశించి అక్కడి నుండి భారతదేశానికి చేరుకున్నారు. చివరికి ఇండియా చేరుకొని ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్ గ్రూప్ కెప్టెన్ అయిన అజిత్ నాథ్ కు రిపోర్ట్ చేశారు. తరువాత అధికారులు వాగ్ బార్డర్ వద్ద మరియు అమృత్సర్ లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యూనిట్ వద్ద వీరికి వీర స్వాగతం పలికారు. ఆ తరువాత వారిని విమానంలో ఢిల్లీకి తరలించారు. ఈ సంఘటన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు ఒక గొప్ప గర్వకారణం. ఈ సంఘటన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎంత గొప్పదో, దాని సామర్థ్యం ఏమిటో అని శత్రు దేశాలకు కూడా తెలిసొచ్చేలా చేసింది. ఈ సాహసానికి గాను పరుల్కర్ గారికి విశిష్ట సేనా మెడల్ ను బహుకరించారు. ఈ ఎస్కేప్ ఇండియన్ హిస్టరీలోనే ఒక గ్రేటెస్ట్ ఎస్కేప్ గా లెక్కించబడింది. పరుల్కర్ గారు ఆగస్టు 10, 2025న మరణించారు. ఈయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. అలాగే ఈ సంఘటన మీద గ్రేట్ ఇండియా ఎస్కేప్ అనే మూవీ కూడా వచ్చింది. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరింత కంటెంట్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.